రాజమండ్రి మెడికో విద్యార్థిని ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్ పై వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే పార్కింగ్ విషయంలో యువకులు ఆమెతో గొడవపడి తలపై నుంచి కారును పోనిచ్చారు. ఆమెను కారుతో ఢీకొట్టారు. ఈ నేపథ్యంలో ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ప్రస్తుతం ఆమెను హుటాహుటిన రాజమండ్రి నుంచి హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అయితే విషమంగా ఉంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజుబాబు సిద్ధంగా ఉన్నారు. రాజుబాబు, ఆ ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఏంటి అప్డేట్స్? శంకరి, ప్రస్తుతం అయితే గనక ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్కు సంబంధించి స్కూటీపై వెళుతున్న మెడికోలు డాక్టర్ ప్రియాంక, దుర్గా వెంకట సాయి వీళ్ళిద్దరిని కూడా వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్కి గురయ్యి ప్రస్తుతం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో, అంటే సూరవరపు దశ్వంత్, అదేవిధంగా ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్, ఈ నిందితులనిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కూడా విధించారు. మన ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అంటే ఈ సంఘటన ఈ నెల 3వ తారీఖున జరిగింది. అంటే రాత్రి 3వ తారీఖున రాత్రి సినిమాకు చూసేందుకు వచ్చిన మెడికోలు డాక్టర్ ప్రియాంక, అదేవిధంగా డాక్టర్ వెంకట దుర్గా సాయి వీళ్ళిద్దరూ కూడా సినిమాకు వచ్చారు. సినిమా చూసిన తర్వాత ప్రసాద్ ఆదిత్య మాల్ నుంచి బయటికి వస్తున్న నేపథ్యంలో అదే సమయంలోనే ప్రసాద్ ఆదిత్య మాల్కు కూడా ఇద్దరు యువకులు మద్యం సేవించి సినిమా చూసేందుకు వచ్చారు. మద్యం సేవించి ఉండడం వల్ల పోలీసులు వాళ్ళని, ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని థియేటర్లోకి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళతో గొడవపడి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. మన ప్రస్తుతం ఇక్కడ ప్రసాద్ ఆదిత్య మాల్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అంటే ఈ గేట్ దగ్గరే ఇదే ప్రాంతంలో ఇక్కడ కారు ఆగి ఉంది. ఈ కారు ముందు ఒక కారు ఉంది. ఆ కారు మధ్యలో ఇక్కడ స్కూటీపై డాక్టర్ ప్రియాంక, అదేవిధంగా ఆమె స్నేహితుడు కూడా స్కూటీపై ప్రయాణిస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి, అంటే కారు ఇక్కడ నుంచి ఎగ్జిట్ మార్గం ఇది, ఇక్కడ నుంచి వచ్చేసరికి నేనున్నానో ఇదే ప్రాంతంలో కారు ఉంది. అంటే కారు ముందు ఇక్కడ డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీ ఇక్కడ ఉంది. ఎదురుగుంటా ఒక కారు ఉంది. ఇదే ప్రాంతంలో మొత్తం వెనక నుంచి వచ్చిన ఇద్దరు నిందితులు కూడా స్కూటీపై ప్రయాణిస్తున్న ప్రియాంకను ఇక్కడ గుద్దడం జరిగింది. ఇక్కడ వరుసగా 3 సార్లు గుద్దారు. ఈ 3 సార్లు గుద్దిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఆ కారుని, అంటే సెక్యూరిటీ సిబ్బందితో, మాల్లో సెక్యూరిటీ సిబ్బందితో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్యం సేవించి గొడవ పడిన నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని కారుని ఆపేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే స్కూటీని కూడా ఆపారు. అంటే స్కూటీని కూడా ఆపడం వల్ల ఈ కారు ఇక్కడ కావాలనే ఇక ఢీ కొట్టి ఇక్కడ నుంచి మనం చూడొచ్చు విజువల్స్లో. ఇదే ప్రాంతంలో ఇక్కడ రక్తపు మార్కులు కూడా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో తన పైగా ఇక్కడ కారును గుద్దారు. మళ్ళీ ఇక్కడ డాక్టర్ ప్రియాంక స్కూటీని గుద్దడంతో ఇక్కడ పడిపోయారు ప్రియాంక. ఇక్కడ నుంచి రాజమండ్రిలోని స్వతంత్ర ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఇక్కడి నుంచే నిందితులు కూడా ఇక్కడ కారు ఈ పక్క రోడ్డు నుంచి పరారయ్యారు. ఇక్కడ నుంచి పరారవడం జరిగింది. ఈ ప్రస్తుతం ప్రియాంకను రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడి నుంచి బ్రెయిన్ డెడ్ కావడంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. నిందితులు ఇద్దరు కూడా ఇక్కడ ప్రియాంకను స్కూటీపై ఇక్కడ ఢీ కొట్టిన తర్వాత ఇదే రోడ్లో మనం విజువల్స్లో చూడవచ్చు. అదే రోడ్లో నిందితులు ఇద్దరు కూడా కారులో పరారయ్యారు. అయితే ఈ నెల 3వ తారీఖున ఈ సంఘటన జరిగినప్పటికీ కూడా 3 రోజుల పాటు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే పోలీసులు కూడా 3 రోజుల పాటు ఈ విషయాన్ని బయటకు వెల్లడించకపోవడంతో రాజకీయ ఒత్తిడులు ఏమన్నా ఉన్నాయా, ఎందుకు పోలీసులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎందుకు ఈ కేసును బయటకు చెప్పలేదు, 3 రోజులు ఎందుకు గోప్యంగా ఉంచారు అనేది కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవడం వల్ల ఈ సంఘటనపై పోలీసులు కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తర్వాత, సీరియస్గా ఆదేశాలు ఇచ్చిన తర్వాత పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రియాంకకి సంబంధించి ఎవరైతే ప్రియాంక స్కూటీపై ప్రయాణిస్తున్న మరొక మెడికో కూడా ప్రస్తుతం జిఎస్ఎల్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక దీనిపై ఈ ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర డాక్టర్ ప్రియాంకను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. అన్యాయంగా కారుతో ఢీకొట్టి కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రసాద్ ఆదిత్య మాల్ సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది కూడా ప్రియాంక తండ్రి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై రాజమండ్రిలోని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. శంకరి. రైట్ రాజుబాబు.